అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. హైదరాబాద్ హైటెక్ సిటీలా కొత్త లైబ్రరీ, మరి లేట్ ఎందుకు, పోయి చదువుకోండి. ఫస్ట్ రోజే తీసుకున్నది లంచం, ఇట్లయితే కొలువు చేసుడు ఎంతో కష్టం. గిర్ర గిర్ర తిరగబడ్డది హెలికాప్టరు, దెబ్బకు జనమంతా పరారు. శ్మశానంలో జాగ కోసం తిరుగుతున్న రాజేషు. ఇప్పటికి 4 శ్మశానాలు తిరిగినా ఎక్కడ దొరుకుతలేదన్నా, ట్రై చేస్తున్నా, దొరకంగానే చెప్తా. బస్సు ప్రమాదాలు, కారు ప్రమాదాలు, రైళ్ల ప్రమాదాలు, ఈ నడుమ ఎట్లా ఇంటున్నామో చూస్తున్నామో. విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాలు కూడా గట్లనే చూస్తున్నాముల్లా. మరి ఏమవుతున్నదో ఏం కథనో కానీ చాలా అంటే చాలా దిక్కుల్లా ప్రమాదాలు అవుతున్నాయి. అంతెందుకు, మొన్నటికి మొన్న మన దేశంలోనే ఎంత పెద్ద విమాన ప్రమాదం అయింది కదా. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే, అబ్బర బిడ్డ పడనే పడ్డది పో. మంచిగానే పైకి లేచింది, కొద్దిసేపు అటు ఇటు తిరిగినట్టు వేసింది. మరి ఇంతలోనే ఏమైందో ఏం కథనో కానీ గిర్ర గిర్ర బొంగరం తిరిగినట్టే తిరిగి బల్లున కూలింది. అవ చూడుంది, చూస్తుంటేనే ఎంత భయం అవుతుందో. కాలిఫోర్నియాలో ఒక బీచ్ దగ్గర జరిగింది. దీంట్లో ఉన్న 2 సిబ్బందితో పాటు ముగ్గురికి చాలా అంటే చాలా గట్టిగానే దెబ్బలు తాకినాయట. దవాఖానలో చేర్పించారు. ఇంజన్లా ఏదో ఖరాబ్ అయిందట, అందుకే ఇట్లా అయిందని అంటున్నారు. ఎక్కడి ప్రమాదాలు మోపవుతున్నాయో ఎక్కడియో కానీ చూస్తుంటే గుండెల గుబులు పుట్టింది కానులా. బరి తెగించిన కోడి బజాట్ల గుడ్డు పెట్టిందట. ఈ నడుమ చాలా మంది గట్లనే తయారైనరుల్లా. నలుగుట్ల ఇజ్జత్ పోతుంది అనే సోయి లేకుండా నియ్యత్ తక్కువ పనులు చేస్తున్నారు. మొన్న బీహార్లో పనిచేసే ఒక పంతులమ్మ ఏసీ కోచ్లకెక్కి టీసీనే బెదిరించిన వీడియో చూసిల్లు కదా. ఇది కూడా గసొంటి ముచ్చట్నే. టికెట్ లేకుండా తల్లి బిడ్డలు ఏసీ కంపార్ట్మెంట్లకు ఎక్కి టీసీకి షాక్ ఇచ్చిల్లు. అగో చూస్తున్న రానులా, ఆ మేడం గారు తన బిడ్డను ఎంట పెట్టుకొని ఏసీ కంపార్ట్మెంట్లకు ఎక్కి దర్జాగా కూర్చున్నది. ఇక టీసీ వచ్చి టికెట్ ఏదని అడిగితే పో, టికెట్ లేదు నడు అవతలకి అని కసిరించుకుంటున్నదట. అదేందమ్మా, ఆ టికెట్ లేకుండా ఏసీ కంపార్ట్మెంట్లకు ఎక్కుడే కాకుండా మీదికెళ్ళి అట్లా దబాయిస్తావేంది అని అంటే, హలో నేను ఎవరో ఎరికేనా, నా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా అని లొల్లికి దిగిందట. కొంపదీసి ఈమె ఏ ఎంపీ బిడ్డనో ఎమ్మెల్యే కోడలో కావచ్చని డౌట్ వచ్చి అసలు ఎవరమ్మా నువ్వు అని టీసీ అడిగితే, మా తమ్ముడు రైల్వేలనే లోకో పైలట్ జాబ్ చేస్తున్నాడు, అందుకే ఏసీ కంపార్ట్మెంట్లు ఎక్కినాం, మాకు గాయంత హక్కు ఉండదా అని అసలు ముచ్చటని చెప్పేటాలకు టీసీ షాక్ తిన్నాడట. मेरा भी भाई लोको पायलट है, यही ट्रेन लेके चलता है. मेरा भी भाई लोको पायलट है, यही ट्रेन लेके चलता है. చూసిన రాను కథ సల్లగుండా. టికెట్ ఏది అని అడిగితే టీసీ మీదకే రూబాబు చూపిస్తున్నారు తల్లి బిడ్డలు. ఈ నడుమ రైళ్లల్లా ఇసువంటలు చాలా మంది మోపైనరు. ఎందుకైనా మంచిదని ఈ లొల్లినంతా వీడియో తీసిండి టీసీ. పీత కష్టాలు పీతే అన్నట్టు టీసీల కష్టాలు టీసీలే అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. తాళం తీయకుండా డోర్ తెరవకుండా లోపలికి పోవుడు ఎట్లా అని యూట్యూబ్ లో చూసిండో ఏమో గాని, ఓ దొంగోడు ఉన్నదంతా ఉన్నట్టే ఉన్నది కానీ వాడు మాత్రం లోపల వచ్చిండు. అది కూడా ఆ షాపు ఈ షాపు కాదు, ఏకంగా వైన్ షాపులనే. మరి వాడు ఎట్లా నుంచి పోయిండు, ఏం ఎత్తుకుపోయిండో చూద్దాం పాండ్రి. ఎవరింట్లో దొంగతనం చేసి పైసలు ఎత్తుకొచ్చినా ఆ పైసలతోని మళ్ళా తాగుడేనే. ఇక పైసలు ఎత్తుకొచ్చుడెందుకు, వైన్ షాపుకు పోయి మందు కొనుడెందుకు. ఆ దొంగతనం ఏదో డైరెక్ట్ గా వైన్ షాపులనే చేస్తే కావాల్సినంత మందం ఖతర్నాకు బ్రాండ్లు దొరుకుతాయి కదా అనుకున్నాడో ఏమో గాని, తాళం తీయకుండానే ఈ బద్మాషిగాడు షాపు లోపల వచ్చిండు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్ చిన్నముల్కనూర్లా బాలాజీ వైన్ షాప్ ఇది. మరి ఇడు లోపలికి ఎట్లా పోయిండయా అంటే, రేకులెక్కి బొక్క పెట్టి దాంట్లో నుంచి లోపలికి దునికిండట. నచ్చిన 10 ఫుల్ బాటిల్ ఎత్తుకొని పోయిండట. ఎల్లారి షాపుల్లో వచ్చి చూసేటాళ్ళకి ఏదో తేడా కొట్టి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఈయన మందు దొంగ భాగవతం బయటపడ్డది అన్నట్టు. కేసు ఫైల్ చేసేసరికి పోలీసులు అయితే ఎనుకులాడుతున్నారట. కానీ దొరికినాక కానీ ఆయన తాగిన మొత్తం దించుతారు పోండి. ఇక అట్లనే గీడో 2 గొలుసు దొంగ బద్మాషిగాళ్ళు చూడండి వచ్చిండ్రు. ఇంటి ముంగట నిల్చున్న అక్క మెడలో షైన్ దింపుకొని పోయినరు. కథం కండ్లు మూసి తెరిచే లోపట్లే అంతా కానిచ్చేసిండ్రు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఇది. ఇటు వీళ్ళ కోసము అటు వాళ్ళ కోసము పోలీసులు ఎన్నికలాడుతున్నారట. కానీ దొరికినాక తాగిన మొత్తం దించుతారు పోయింది. యాళ్లకు జీతం తీసుకుంటున్నందుకు ఒక్క నాడన్న టైంకి వద్దాము, వార్త తెద్దాము
అన్న జాసే ఉండదు మన రాజేష్ గానికైతే. ఇప్పటిదాకా పత్తకలేడు, మరి ఎటు పోయిండో ఏడ ఏమాగం చేస్తుంది. ఇదేంది రాజేష్ గారు కనబడుతుడు అనుకుంటే శ్మశానం కనిపిస్తున్నది. వీడు ఏడున్నాడు అసలు? అన్నా అదే పనులున్నా అన్న, దొరకంగానే చెప్తా. ఓర్ వారిగా గా సమాధుల నడుమ ఏం చేస్తున్నావురా నువ్వు? గోరీల మీద కూర్చొని గోళీలాట ఆడదామని వచ్చిన. గోళీలు ఆడితే నీ నోట్లే గోళీలు వేసే కాడికి వస్తుంది. నడుము ముందు దాని నుంచి. ఆగు, ఎండిపోయిన మర్రుడు ఎంటికలు వేసుకొని వడుతున్నావు ఒకటే. నాయే ఎండిపోయిన మర్రి ఊడ ఎంటికల, నీయే మొలకరాని ఏరెంటికలు. హలో అన్న అదే పనులున్నా అన్న, ఇప్పటికి 4 శ్మశానాలు తిరిగినా ఎక్కడ దొరుకుతలేదన్నా. ట్రై చేస్తున్నా, దొరకంగానే చెప్తా. అగో ఏందో దొరుకుతలేదు అంటున్నాడు. కుంపదీసి శాతపడి తెచ్చేందుకు ఎంటికలు గోర్లు ఎత్తుకుపోతున్నాడా ఏంది? ఒరేయ్ ఏంది నీ లొల్లి? శిక పెట్టుకున్న శంకిని దయ్యం ముఖం వేసుకొని ఏందిరా ఊకుంటా అంటే ఊకే దయ్యం దయ్యం అంటున్నావు? నువ్వే భూతాన్వి, పిశాచివి. మరి లేకుంటే నేనేమన్నా సమాధుల మీద కూర్చొని సమోసాలు తింటున్నానా? సమస్యలున్నా అంటే సతాయిస్తావేంది? నాకు అర్థం కాదు. సమస్యనా? తెలిసిన అన్నోళ్ళ పెద్ద ఆయన చచ్చిపోయిండు పాపం. ఆయనకు ఆఖరి కార్యాలు చేసి సమాధి కడదామంటే జాగలేక జర్ర ఏ శ్మశానంలో ఖాళీ ఉన్నదో కనుక్కొని రమ్మంటే వచ్చినాయి, ఇగో తిరుగుతున్నాయి. అదేమన్నా కిరాయిల్లు అనుకుంటున్నావా? ఖాళీగా ఉన్నది ఎతికేతందుకు కిరాయి కొంపలు దొరుకుతున్నాయి బాగానే, కాష్టమే దొరుకుతలేదు శానా జాగల్లా. అదేంది ప్రతి ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్ ఉంటది కదా. ఉన్నాయి, కానీ అవి నిండిపోయి పూడ్చిపెట్టే జాగలేక, సమాధులు కట్టే స్థలం లేక గోస పడుతున్నారు జీవిడిచిన ఇంటోళ్ళు. నిజమా? అంటావి ఇంకా గుంటూరు ఆనందపేటలను అయితే శ్మశాన వాటిక ఖాళీ లేక అపార్ట్మెంట్ల కదా ఫ్లోర్లు కట్టినట్టు సమాధి మీద సమాధులు కడుతున్నారట. అయ్యా, ఇంకా హైలైట్ ఏం తెలుసా? పూడ్చిపెట్టేందుకు జాగలేక ఉన్న వేరేటోళ్ళ సమాధి మీదనే శవపేటిక పెట్టి అది అట్లనే ఉంచి దాని మీద మళ్ళీ ఒక సమాధి కడుతున్నారట. చూడబోతా అంటే రేపట్ల అసలు 6 అడుగుల జాగ దొరకడు ఆగమే ఉన్నది కదా. వాస్తవానికి అయితే ఆల్రెడీ గోరంట్లలో 11 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కేటాయించిండ్రట, కానీ ఏదో కోర్టు కేసు ఉండి ఆగిందట. అది బతికినా సుఖం లేదు, సచ్చినా సుఖం లేదన్నట్టు పానం పోయిన మనిషిని పాతి పెట్టే జాగ దొరుకుతలేదంటే సూడిగా. అందుకే కదా ఆల్రెడీ ఇంటికాడికే వచ్చి ఖననం చేసే వెహికల్స్ వచ్చినాయి మార్కెట్లకు. అదే కదా ఇందాక అన్నావు కదా నువ్వు, అదేమన్నా కిరాయి కొంపనా అని. రేపట్ల ప్రైవేటు శ్మశాన వాటికలు వెలిసి సమాధులకు జాగ కిరాయికి ఇవ్వబడును అని బోర్డులు పెట్టి కట్టిన అమౌంట్కు గిన్నేళ్ల వరకు వ్యాలిటీ ఉంటుంది, అది అయిపోయినాక రెన్యువల్ చేసుకోవచ్చు, చేసుకోకుంటే ఆ జాగను వేరేటోళ్ళు సమాధి కట్టుకునేందుకు ఇస్తాము అని బిజినెస్లు కూడా చేస్తారు కావచ్చు అనిపిస్తున్నది. కానీ రాజేష్ అన్నట్టు రానున్న రోజుల్లో నిజంగానే గసోన్ రోజులు వస్తాయేమో కదనుల్లా. హలో లేదన్నా, ఇంకా ఒక్క ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని సమాధులు కట్టేసి ఉన్నాయి అన్న, దాని మీద మీరేమైనా కట్టుకుంటానంటేనేమో ఇక్కడ ఈ సమాధి ఇవ్వల్ది ఆ డీటెయిల్స్ కనుక్కుంటా అట్లనే కాపర్ తోటి మాట్లాడొస్తా. ఏమంటావు మరి? సరే తీసుకురా, ఏం చేస్తాం మరి. సరే వస్తున్నా. చెత్త ఎక్కడ కనబడ్డా డస్ట్బిన్లు వేస్తారు. ఒకవేళ డస్ట్బిన్ నిండితే ఇంకో డస్ట్బిన్లో పెడతారు. ఇక ఈ చెత్తనంతా పొద్దుగాల చెత్త బండ్లల్లో ఇస్తారు. రోడ్ల మీద దుకాణాల ముంగట అసలు చెత్త లేకుండా చూసి నున్నగా అంటే నున్నగా ఉంచుతారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే, ఓర్ని అవ్వ కథ సల్లగుండా గిదేంది దుకాణం ముంగట చెత్త లేకుండా ఊడుస్తారు గాని డబ్బకు డబ్బా చెత్త ఎత్తుకొచ్చి చెత్తేసిండు. అట్లని ఒక డబ్బా చెత్తేసి ఊకున్నాడా అంటే మళ్ళో డబ్బా చెత్త తెచ్చిపోసిండు. మళ్ళా అడిదికి పోయి చెత్త బండిలో చెత్త నింపుతున్నాడు. అసలు ఏమైంది ఎక్కడ ఇదంతా అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలా చెత్త పోసింది ఒక ఫ్రూట్ జ్యూస్ దుకాణం ముంగట. పోసింది పారిశుద్ధ కార్మికుడట. పోయమన్నది వీళ్ళ పైనున్న సారట్నుల్లా దుకాణం యజమానిని డబ్బులు డిమాండ్ చేస్తే ఇయ్యలేదని గిదంతా చేసిరని మాటలు వినబడుతున్నాయి. మరి అసలు విషయం ఎక్కడ, ఏం జరిగింది, ఇంత జరగడానికి ఏమేమి కారణాలు ఉన్నాయో తెలియదు కానీ పంచాది పెద్దగా అయ్యి వీడియో బగ్గా వైరల్ అయ్యి విమర్శలు వస్తుంటే మున్సిపల్ కమిషనర్ షోకాస్ నోటీసులు జారీ చేసి వివరణ ఇయ్యాలే అన్నాడట. చూడుండ్రి ముచ్చట ఎట్లున్నదో. గమ్మత్ కాకపోతే చెత్తను తీసుకొచ్చి దుకాణం ముంగట పోయడం ఏంది? అసలు ఈ సీసీ కెమెరాల వీడియో రికార్డ్ కాకుంటే విషయం తెలిసేదానుల్లా. మరి వాళ్ళేమి వివరణ ఇస్తారో పంచాది ఎక్కడ దాకా పోతుందో గాని దుకాణం ముంగట చెత్త ఓసుడే ఇచ్చంతరంగా ఉన్నది. పోన్రీ. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇక వీటి కోసం పోటీ చేసేటోళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళుంటే
కొందరు పబ్లిక్ ఎవరెంత ఇస్తారట అని వీళ్ళ లెక్కల వీళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకొందరు యూత్ పిల్లగాళ్ళు ఇదే సర్పంచ్ ఎన్నికల కోసం ఏం చేస్తున్నారయ్యా అంటే బంతి భోజనాల కోసం కూసున్నట్టే కూసున్న వీళ్ళందరినీ చూస్తున్నారు కదా. అయితే వీళ్ళు కూసున్నది భోజనాల కోసం కాదు, జనాల మంచి కోసం. అవునుల్లా, సర్పంచ్ ఎన్నికల కోసం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ల ఊరు డెవలప్మెంట్ చేసే కమిటోళ్ళు వీళ్ళంతా. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లల్లా ఎవరిని ఎన్నుకోవాలి, డబ్బులు మందు తీసుకోకుండా వాళ్ళను కూడా పంచనేయకుండా ఏం చేయాలి, ఓటు హక్కు మీద జనాలందరికీ ఎట్లా అవగాహన కల్పించాలని ఇంకో ఇట్లా మాట్లాడుకున్నారు. రాబోయే ఎన్నికల్లో మా యొక్క గాంధార్ యువతను అలాగే పెద్దలను అందరినీ డబ్బులు తీసుకోకుండా మద్యానికి అమ్ముడుపోకుండా ఎలక్షన్లు జరపాలని నిర్ణయిస్తూ ఈరోజు నిర్ణయించడం జరిగింది. డబ్బున్నోళ్ళు ఓట్లను కొన్నట్టే చేస్తుంటారు కదా. అయితే మన ఊర్లో అసొంటిది ఏం జరగొద్దు. అట్లా పైసలు తీసుకొని ఓట్లేస్తే మనం అమ్ముడు పోయినట్టే అని ఇంకో వీళ్ళంతా నీతిగా ముందుకొచ్చిర్రు. ఎంతైనా యూత్ ముందుండి పని చేస్తే మంచిగా ఉంటుంది. మరి అన్ని ఊర్లలో కూడా యూత్ ముందు పడి ఓట్లను అమ్మకుండా కొనకుండా చేస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా. నొల్లా తెలియని ముచ్చట గురించి తెలుసుకోవాలంటే ఏఐ, తెలిసిన ముచ్చట గురించి ఇంకింత ఇగురంగా తెలుసుకోవాలన్నా ఏఐ, కళ్ళు మూసిన ఏఐ, కళ్ళు తెరిచిన ఏఐ, అంతా ఏఐ. సెల్ ఫోన్ యుగంలా అది మళ్ళా ఏఐ యుగంలో ఉన్నాం. చిన్నోళ్ళ నుంచి షురూ చేస్తే పెద్దోళ్ళ దాకా మునిగి తేలుతున్నారు. అసలు పుస్తకాలు చదివే ముచ్చటనే లేదు. ఆఖరికి పేపర్లు కూడా సెల్ ఫోన్లనే చదువుతున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే హైదరాబాద్ లా అది మళ్ళా హైటెక్ సిటీ ఏరియాలా ఐటీ ఎంప్లాయీస్ తోని ట్రాఫిక్ జామ్ తోని ఎప్పుడూ బిజీగా ఉండే దగ్గర పబ్లిక్ లైబ్రరీ వచ్చింది. అవును, చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, ఎంత మంది చిన్న పిల్లలు వచ్చి చదువుతున్నారో. స్కూల్కి వెళ్ళి బిజీగా ఉంటాను, హోంవర్క్ చేసుకుంటాను. ఇప్పుడు లైబ్రరీ వస్తే రిలాక్స్ అయ్యి అంతా నేర్చుకోగలుగుతున్నాను. దగ్గర 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో పెట్టిర్రు. ఒక్కసారే 160 మంది కూర్చొని చదువుకోవచ్చునట. ఫిక్షను, నాన్ ఫిక్షను, సాహిత్యం, వ్యాపారం, చరిత్ర, రాజకీయం, మార్కెటింగ్, ఆధ్యాత్మికం, ఇట్లా ఒక్కటి ఉన్నదా మస్తు అంటే మస్తు బుక్లు ఉన్నాయట. గిది ఉన్నది గిది లేదనేది ఏం లేదు, ఒకటే దగ్గర అన్ని ఉండేసరికి పెద్దలు పిల్లలు అందరు వచ్చి నచ్చిన పుస్తకాలు చదువుకుంటా పిల్లలతో చదివించుకుంటా సెల్ ఫోన్ స్క్రీనింగ్ టైంను తగ్గిస్తున్నారు. ఇటు పెద్దలు అటు పిల్లలు. ఈ కాంక్రీట్ జంగిల్లో ఇంత స్పేస్ తీసుకుని పెట్టడం, ఇన్ని బుక్స్ పెట్టడం, దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇది ఫస్ట్ టైం రావడం ఈ వీకెండ్ కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా రావడానికి మేము ట్రై చేస్తుంటాం. చాలా బుక్స్ ఉన్నాయి, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. దినం పొద్దుగాల 9 గంటల నుంచి రాత్రి 8 గంటల అనుకుంటుందట. ఎవరైనా పోయి ఇష్టం ఉన్న పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు. కాకపోతే లొల్లి చేయద్దు. 15,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయట. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో ఉన్నాయట పుస్తకాలు. ఇంకొద్ది రోజులైతే ఇంకిన్ని పుస్తకాలను కూడా పెడతారట. మీకు కూడా ఛాన్స్ ఉండి టైం దొరికితే అప్పుడప్పుడు పోయిరాండి. పుస్తకాలు చదివితే మంచిగా ఉంటది, జ్ఞానం పెరుగుతుంది. ఏమంటారు? గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎంతో మంది కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి చదువుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో అని ఎదురు చూసుకుంటా ఏండ్లకు ఏండ్లు గడుపుతున్నారు. అయినా సర్కార్ నౌకరు వచ్చుడంటే అంత ఈజీ కాదు. కానీ జార్ఖండ్లో ఒక అక్క ఎంత తిప్పల పడ్డదో కానీ అసిస్టెంట్ రిజిస్టర్ జాబ్ సంపాదించింది. జాబ్లో చేరిన మొదటి రోజునే ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు. ఇగో ఈ అక్క పేరు మిథాలి శర్మ. జార్ఖండ్ రాష్ట్రంలో పోటీ పరీక్షలు రాసి అసిస్టెంట్ రిజిస్టర్ జాబ్ కొట్టింది. అయితే రాక బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే ఆయనత ఫస్ట్ బాల్కే డకౌట్ అయినట్టు ఈ అక్క జాబులో చేరిన ఫస్ట్ రోజే అడ్డంగా బుక్ అయిపోయింది. 10,000 లంచం తీసుకుంటుంటే ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరే గంత ఎగిరితమైతే ఎట్లనమ్మా, ఇంత సుత ఓపిక లేకపోతే ఎట్లా? ఒక 4 రోజులు ఆగితే లంచం ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? ఇప్పుడే ఏమైంది, ఫస్ట్ పోస్టింగు, ఫస్ట్ రోజు, ఫస్ట్ లంచం, గంతే ఫసక్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.